ఆల్ రైట్, ఇదే హుషారుతో ఇదే ఉత్సాహంతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఆట చూస్తావా అనే ఆట. సో ఆట చూడడానికి ముందు మనం పొజిషన్ చూడాలి, తర్వాత మా వాళ్ళు ఆడే ఆట చూడాలన్నమాట. ఆట చూస్తావా ఆట ఎలా ఆడాలంటే ఒక రింగ్ పట్టుకొని చేతులు ఇలా వదిలేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలంతే. సో పొజిషన్ ముందు ఓకే. ఆట చూస్తావాలో మా వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు. రెడీ 3, 2, 1 గో. మళ్ళీ బ్యాక్ రావాలి. అరేండి మీరే నడిచేశారు. ఆమె ఇలా పట్టుకొని హ్యాపీగా వేరే వాళ్ళు వచ్చారా లేదా అని అడుగు. ఈ రౌండ్ లో మా సిస్టర్ పెట్టిందమ్మా. సూపర్. అంటే ఇద్దరు సేమ్ వచ్చినా మీరు పొజిషన్ కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ లో దశరేఖ గారు. ఆల్ రైట్, ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఆట చూస్తావా అనే ఆట. ముందు మా పొజిషన్ రెడీ అవ్వాలి, ఆ తర్వాత 3, 2, 1 చెప్తా. రెడీ పొజిషన్స్. పల్లవి, ప్రమీల అండ్ మౌనిక. రెడీ 3, 2, 1 గో. స్లో అయినా ఓకే. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. ప్రమీల అందరికంటే ముందు వచ్చింది కాబట్టి ఈ రౌండ్ కి విన్నర్ ప్రమీల. ఓకే, ఎంత కాళ్ళైనా చాపుకోవచ్చు. ఎప్పుడైనా బావ మీద కోపం వచ్చి యుద్ధానికి వెళ్తారు చూసారా, అలాగా. రెడీ 3, 2, 1 గో. వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి వెనక్కి. మా వాళ్ళు కనిపెట్టిన గేమ్ ఏంటి, మీరు దాన్ని మార్చేసిన విధానం ఏంటి? ఈ చేతులతో నొక్కేసి. సో ఈ రౌండ్ లో వినీత, అంటే ఇద్దరు ఫాస్ట్ గానే వచ్చారు, వినీత కొంచెం ముందు వచ్చింది. ఓకే, ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడాం ఆట చూస్తావా అనే ఆట. సో 3 రౌండ్లో 3 విన్నర్స్ చూస్తే శశికళ, ప్రమీల అండ్ వినీత. రన్నర్స్ అందరూ నాలాంటి వాళ్ళే కాబట్టి వచ్చేయండి అమ్మా మా 6 బ్యాచ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు భూషణ గారు. అమ్మా రండి. అమ్మ నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం. ఏం జరిగింది చెప్పండి మా. మాది మధ్యతరగతి కుటుంబము. మేము కష్టపడుకుంటేనే ఇదే ఉంటుంది. సరే 2 పిల్లలు చాలు అనుకునేసి అనుకున్నాము. మా అత్తగారు ఏమనంటే సంపాదన తక్కువని ఎడంగా పెట్టేసేసారు. అచ్చా, ఫ్యామిలీలో ఉంచకుండా వేరే కాపురం పెట్టారు. ఎందుకు? మీ సారు పెద్దగా సంపాదించడం లేదని. అవును. సో యాక్చువల్ గా సంపాదించట్లేదంటే దగ్గర పెట్టుకుంటే బాగుండేది. సో ఫోన్లో రెస్పాన్సిబిలిటీ పెరుగుద్దని పంపించారు. పంపించేశారు. పంపించేసిన తర్వాత మాకు చాలా అనుకున్నాము, 2 పిల్లలు. ఆ తర్వాత 4 years తర్వాత మా అమ్మాయి చనిపోయింది. ఎందుకు చనిపోయారు? మెదడు వాపు వచ్చి చనిపోయేసింది. చిన్న పాప? 4 years స్కూల్కి వెళ్తాను పాప. అంటే ఇప్పుడు సార్ ఏం చేసేవారు అప్పుడు? బయటకు వచ్చి వ్యాపారమే చేసేవాళ్ళం. వ్యాపారమే చేసేవారు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో ఎవరు పెద్ద? అబ్బాయి పెద్ద. అబ్బాయి పెద్ద, చిన్న అమ్మాయి. అమ్మాయి చిన్న. సో మెదడు వాపు వచ్చి చనిపోయేసింది. మళ్ళీ నాకు చాలా బాధ వేసింది. సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకరే అనుకొని పెంచుకున్నాను, కష్టపడుకొని ప్రయోజకులు అవి. ఇప్పటికి ఒకరికొకరికి 2 సహాయపడగలుగుతాను. సాధారణంగా తండ్రికి కూతురు అంటే చాలా ప్రేమ ఉంటది, తల్లికి కొడుకు అంటే ఉంటది. ఇప్పుడు అంటే కడుపు కోత ఎవరికైనా ఓకే. సో చిన్న పిల్ల అలా అయింది అంటే మీకు బాధగా ఉంటుంది, ఇంకా తండ్రి ఇంకా ఎక్కువ బాధపడతారు. సో కూతురు లేదు అంటే. సో ఆ బాధ నుంచి బయటపడడం అనేది చాలా 6 నెలలు పట్టింది. 6 నెలలు అని ఇప్పటికీ ఆ వయసు అమ్మాయిని చూస్తే మీకు బాగా గుర్తొస్తూనే ఉంటది. ఏం పేరు పాప పేరు? పాప పేరు ద్రాక్షాయని. ద్రాక్షాయని. సో ఆయన బాధపడుతుంటారా, నా కూతురు నేను కాపాడుకోలేకపోయాను అనే బాధ? అప్పుడు మా ఆయనకి ఊర్లో కూడా లేరు, బయట ఊర్లో ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేరు ఆయన. అవును. సో అప్పుడు ఈ ఫోన్లు అవి కూడా పెద్దగా లేవు, ల్యాండ్ ఫోన్లు ఉండేవి.
ల్యాండ్ ఫోన్ చేసి ఆయన రప్పించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు? ఇప్పుడు బాబు బాగా ప్రయోజుడయ్యాడు, 10 మందికి కూడా సహాయపడతాడు. జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తాడు. ఏం జాబ్ చేస్తాడు? గోశాల చూసుకుంటాం. గోశాల, చంద్రగిరి గోశాల, ఆహా. అక్కడ చూసుకుంటాం. చూసుకుంటుంటాడు.